తప్పకుండా మగబిడ్డే పుడతాడు తమ్ముడు. ముందే మనం మేలుకోకపోతే కార్యం క్షీణించిపోతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు అక్క? మన ఆనంద పాలుని రాజుగా చేసి తీరాలి. ఆ గర్భములో నా నందుని అదృష్టం మింగివేసే రాకు ఉన్నాడు. వాడు సజీవంగా నేలపడ్డాడా ఈ సామ్రాజ్యానికి సామ్రాట్ కాబోయి నీ మేనల్లుడు వీరి పాలవుతాడు. ఒకరి మాటకు కట్టుబడి బానిసైపోతాడు. తమ్ముడు, ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేదు. వెంటనే ఆమెను ఆమె గర్భాన్ని హతమార్చాలి. ఆ భారం ఆ బాధ్యత నీది. విరోధి వీరవర్గాలు ఎన్నెదురైనా భుజబల పరాక్రమాలతో ఓడించి జోహారులు అందుకున్న ఈ విక్రమసేనుతో ఒక అబలను అది నిండు చూడాలని హతమార్చాలని చెబుతున్నావు అక్క? సరే, నీ చేతులారా చేయడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. ఊరవతల పాడు మంటపంలో ఎవడో మాంత్రికుడున్నాడట. వాడితోనైనా సంప్రదించి ఈ కార్యం నెరవేర్చు. ఏ విధంగానైనా సరే నా సౌతి నాశనం కావాలి.